నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 లీడర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ముందు నుండి నడిపించాలి. అంతేకాని ఏదైతే నాకేంటి అని అనుకోకూడదు. కానీ అబ్బాయి మాత్రం అంతే చేశాడు. తన టీం కష్టపడి సంపాదించిన గుడ్లను కాపాడటం కూడా చేతకాలేదు. పైగా తన గుడ్లు పోతున్నాయని టీమ్మేట్ లబోదిబో అని మొత్తుకుంటే అరవకుండా ఊరుకోండి అని చెబుతున్నాడు. ఇక హౌస్ లో ఏం ఇంతలు విశేషాలు జరిగాయో సెప్టెంబర్ 19 ఎపిసోడ్ ఒక లుక్కేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి గుడ్లు టాస్క్ నేడు కూడా కొనసాగింది. కోడి కూత వినగానే కంటెస్టెంట్లు అందరూ వెనక ముందు చూసుకోకుండా పరిగెత్తి మరీ గుడ్లను సంపాదిస్తున్నారు. వారు జేబుల్లో టీషర్ట్లో ఎక్కడ పడితే అక్కడ దాచేసుకుంటున్నారు. తర్వాత తీరిగ్గా బుట్టలో భద్రపరుస్తున్నారు. ఇంతలో కాంతారా టీం దగ్గరున్న గుడ్డులను శక్తి టీం దొంగిలించింది. ఈ విషయాన్ని టీం సభ్యులు అభయకి చెప్పినా అతను పెద్దగా పట్టించుకోలేదు. కానీ యశ్వి, ప్రేరణ, మణికంఠ మాత్రం దాన్ని అలాగే వదిలేసి ఉండలేకపోయారు. నువ్వా నేనా చూసుకుందామన్న రీతిలో పోట్లాడారు. కానీ ఈ రౌండ్ లో శక్తి టీం 66, కాంతారా టీం 30 గుడ్లు మాత్రమే సంపాదించింది. తర్వాత పెట్టిన గేమ్ లో కాంతారా టీం గెలిచి 90 గుడ్లు సంపాదించింది. ఇక నిపిల్ అభ్యంతరంగా టచ్ చేశాడని అన్న విష్ణుప్రియ ఈ రోజు దానికి క్లారిటీ ఇచ్చి అతడు నన్ను టచ్ చేయలేదని, ఎక్కడ టచ్ చేస్తాడని భయంతో అలా అరిచానని, నిపిల్ మంచి బాలుడని సర్టిఫికెట్ ఇచ్చి సారీ చెప్పింది. కిచెన్ విషయంలో బిగ్ బాస్ మరిన్ని ఆంక్షలు విధించాడు. ఒక సమయంలో ఒక టీం కు సంబంధించిన 3 మాత్రమే వంట చేసుకోవాలని, అది పూర్తయ్యాకే మరో టీం కిచెన్ లోకి అడుగు పెట్టాలని బిగ్ బాస్ చెప్పగా నిర్ణయం విన్న అబ్బాయి వీళ్ళేమైనా మనిషి పుట్టక పుట్టారా, దిమాక్ లేదా, సైకో గాళ్ళ అని బిగ్ బాస్ నే ధిక్కరించాడు. కానీ బిగ్ బాస్ ఆదేశించాక ఆలోచించడానికి ఏమీ ఉండదు. హౌస్ మేట్స్ అందరూ ఆ రూల్ ని ఫాలో అయ్యారు. ఆ తర్వాత నిఖిల్ ప్రభావతి దగ్గర ఎర్ర కోడిగుడ్డును చూశాడు. ఆ విషయాన్ని టీం దగ్గరికి వెళ్ళి చెప్పగా సీత వచ్చి వెంటనే దాన్ని తీసుకువెళ్ళమని నిఖిల్ కి చెబుతుంది. సూచనతో ఎవరికీ కనపడకుండా ఆ ఎగ్గును తీసుకున్నాడు నిఖిల్. అటు సోనియాకి ఏమైందో ఏమో గానీ సడన్ గా నైనికా పైకి ఎక్కి ముద్దులు పెట్టేసింది. అనంతరం గేమ్ మొదలవగానే పృథ్వీ మళ్లీ రాక్షసుడిగా మారిపోయాడు. ఇటు పడితే అటు తోసేసి లాగేసి రక్కేసి చూసేవారిని భయపెట్టేలా చేశాడు. కాంతారాసిప్ అభయ్ మాత్రం వాళ్ళ టీం కి సపోర్ట్ చేయటం మానేసి ఏం జరిగినా సరే ఎవరు మాట్లాడొద్దని హెచ్చరించాడు. తన టీం కష్టపడి సంపాదించిన గుడ్లకు కాపలాగున్న అభయ్ తన ముందే వాళ్ళు సంపాదించిన ఎగ్స్ ఎగిరిపోతుంటే ఏమీ తెలవనట్టు చూస్తూ ఉండిపోయాడు. వాటిని తిరిగి తీసుకొద్దామని యశ్వి, ప్రేరణ ప్రయత్నిస్తే అందుకు అభయ్ ఒప్పుకోలేదు. తన టీం ఓడిపోవడానికి కారణం ప్రత్యక్షంగా అభయే కారణమయ్యాడు. అతని నిర్లక్ష్యం వల్ల అవతల టీం మరింత రెచ్చిపోయింది. ఆడాళ్ళైతే కింద పడి కొట్టుకున్నారు, తన్నుకున్నారు, జుట్లు పీక్కున్నారు. ప్రేరణపై విష్ణుప్రియ, సీత దాడి చేశారు. ప్రేరణ ఆవేశంలో విష్ణుప్రియను క్యారెక్టర్ లెస్ అనేసింది. సోనియాపై నిబిల్ అరవటంతో నిఖిల్, పృథ్వీ మీనమీనకు వచ్చేశారు. చివరగా ఈ రౌండ్ లో శక్తి టీం దగ్గర 263 ఎగ్స్ ఉండగా కాంతారా టీం దగ్గర 25 ఎగ్స్ మాత్రమే ఉన్నాయి. లీడ్లో ఉన్న శక్తి టీం కాంతారా టీం నుండి ఒక సభ్యుని తీసేయాలని చెప్పడంతో ఇక ప్రేరణని గేమ్ ఎలిమినేట్ చేశారు. అయితే ఆ రోజు గేమ్ లో యశ్విని, ప్రేరణ చెలరేగిపోయారు అని తప్పకుండా చెప్పుకోవాలి. అలాగే మణికంఠ, పృథ్వీ మధ్య వాగ్వాదం కూడా మణికంఠ మీదకి వెళ్ళాడు పృథ్వీ. అలాగే 4వ రోజు ఓటింగ్ ఒకసారి చూసుకుంటే 25.30% తో విష్ణుప్రియ ముందంజలో ఉండగా 18.50% తో మణికంఠ సెకండ్ ఉన్నాడు. 11.20% తో నైనికా ఉండగా 9.50% తో కిరాక్ చేత, 9.30% తో ప్రేరణ, 9.20% తో పృథ్వీ, 9.10% తో యశ్విని, ఇక 9 points తో అభయ్ ఉన్నాడు. ఓటింగ్ అంతా అనఫిషియల్. అఫీషియల్ మాత్రం ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ ఒక్కడికే తెలుసు. ఈ అర్ధరాత్రితో ఓటింగ్ కంప్లీట్ అవుద్ది కాబట్టి 4 డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి వారిలో ఎవరిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తారో చూడాలి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంకెన్ని ట్విస్టులు ఇస్తాడు, ఈ గేమ్ ని ఎలా ఎండ్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.